దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఆగస్టు నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము సామెతలు గ్రంథము 9:11. సామెతలు సొలొమోను గారు కదా, మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఆయన కలిగించే దీర్ఘాయువు గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. అయితే జీవించే సంవత్సరములు అధికములవుతాయని సర్వ సృష్టికర్త దీవిస్తున్న దీవెనలు ఎంత 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 అద్భుతంగా ఉన్నాయి. ఆ దీవెనలు నీకు దీర్ఘాయువు కలగాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు దీర్ఘాయువు, నీవు జీవించే సంవత్సరంలో అధికములు అవుతాయి అని దీవిస్తున్నటువంటి దీవెనల గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు గలవారు దేవుణ్ణి అధిపతిగా కలిగి ఉండి ఆయన హృదయములో, ఆయన మనసులో, ఆ బిడ్డ యొక్క ఉద్దేశంలో అన్నిటిలోనూ దేవుణ్ణి అధిపతిగా ఎంచుకొని జీవించాలి అని ప్రభువారు సెలవిస్తున్నారు. యజమానిగా గౌరవించిన వారికి ధన్యత కలిగించే ఆశీర్వాదాన్ని కూడా దయచేసి జీవిస్తున్న సంవత్సరములు మరి ఎక్కువ అధికముగా చేస్తాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 3లో సెలవిచ్చినట్లు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 3వ వచనము, దేవుని మార్గములన్నిటిలో పరిశుద్ధత కలిగి నడుచుకుని వారిని దీర్ఘాయుష్మంతులుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అట్టి బిడ్డలకు ఒక దీర్ఘాయుష్యే కాదు, అన్నిటి యందు ఎదుగుదల యందును, ఆరోగ్యమందును, జీవించే మనుగడ యందును అలాంటి బిడ్డలను దేవుడు బహుగా దీవిస్తాడు. భయభక్తులు కలిగి ఉన్నవారు ప్రేమ, క్షమాగుణము, వినయము కలిగి ఉండాలని చెప్తూ అటువంటి వారికి దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇస్తాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుని బిడ్డలను దేవుడు ఆశీర్వదించి మేలు చేసి వారి పితరుల కంటే వారిని విస్తరింపజేస్తానని చేసిన వాగ్దానము బిడ్డల ఎడల నెరవేరాలని దేవుని ప్రార్థిద్దాము. దేవుని వలన దీర్ఘాయువు పొందిన ప్రతి బిడ్డ, ఆ బిడ్డ చేసే ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుచునని కీర్తనకారుడు 20వ సంకీర్తన 5వ వచనములో చెప్తున్నాడు కీర్తనాకారుడు.
యెహోవా దేవుని కాపుదల, రక్షణార్థమైన ఆయన శక్తి మనకు మన బిడ్డలకు ఎల్లప్పుడూ కలగాలని, అట్టి బిడ్డల యొక్క ఎదుగుదల యందును ప్రతి విషయములోనూ దేవుడు నిత్యము కాపాడుచు దేవుడు ఏర్పాటు చేసి అనుగ్రహించిన సన్మార్గములో బిడ్డలు నడవాలనియు, ఎల్లప్పుడూ ప్రార్థన యందు ఆసక్తి గలవారై ఉండులాగనను దేవునికి నిత్య ప్రార్థనలతో భయభక్తులతో తన యొక్క జీవితమంతయు దేవుని యందే దేవుని ఆశ్రయములో జీవించుచు అట్టి బిడ్డలు దేవుని చేత దీర్ఘాయువును, ఆ బిడ్డ జీవించే సంవత్సరములు అధికములుగా జరగాలని మనము ప్రార్థించాలి. మనము ఎల్లప్పుడూ బిడ్డలకు ఎలా నేర్పించాలన్నది కూడా మనము తల్లిదండ్రులుగా మనము నేర్పించాలి. నిత్య ప్రార్థనలతో, కీర్తనలతో దేవుని స్తుతించే విధానాన్ని మనము బిడ్డలకు మనం నేర్పించాలి. అట్టి బిడ్డలు దేవునితో సహవాసము కలిగి, దీర్ఘాయువు కలిగి, అనేక సంవత్సరములు జీవించే భాగ్యము పొందుకోవాలని మనం ఆశిస్తూ, మనము నిత్యము మనము ఎల్లప్పుడూ దేవుని యందే ఉండాలని, దేవుని సహవాసం మనం కోరుకోవాలని మనము ప్రార్థన మనము చెయ్యాలి. బిడ్డల యొక్క జీవితాలు, అట్టి బిడ్డలు ఎల్లప్పుడూ ఆనందముతోనే ఉండాలని మనము కోరుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ గొప్ప ఆత్మీయత కలిగినటువంటి వాక్యాలను మేము నిత్యము మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, ఎల్లప్పుడూ నాయన మేము నీ యందు భయభక్తులు కలిగి మేము ఆనందించుచు నీ యందు నాయన మేము సంతోషించుచు నీ కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు, నేటి వాక్య ధ్యానమును చేయుచున్న మాకును, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను నీవు ఆశీర్వదించుచు కాపాడమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.